సజీవుడు మన రక్షకుడు యేసు క్రీస్తు నామంలో మనకందరికి శుభములు. దేవుడు మనల్ని ప్రేమిస్తున్నాడు. మరొక దినంలో మనము ప్రారంభంలోనే యేసు క్రీస్తు నామంలో కూడుకొని ఆయనను స్తుతించుటకు, ఆయనను ధ్యానం చేయుటకు దేవుడిచ్చిన అవకాశాన్ని బట్టి దేవునికి వందనాలు. కీర్తనల గ్రంథము 36వ కీర్తన 2వ వచనాన్ని ధ్యానం చేద్దాము. 36వ కీర్తన 2వ వచనము. వాని దోషము బయలుపడి అసహ్యముగా కనబడు వరకు అది వాని దృష్టి ఎదుట వాని ముఖ స్తుతి చేయుచున్నది. వాని ముఖ స్తుతి చేయుచున్నది. వాని అంటే పైన వచనంతో కలిసి ఉన్నటువంటి ఈ వచనము. వాని అంటే భక్తిహీనుల దోషము. భక్తిహీనుల దోషము లేదా భక్తిహీనుల పాపము, భక్తిహీనుల చెడు కార్యములు అందరికీ తెలిసి మరియు తనకు కూడా తెలిసి అది అసహ్యముగా కనబడు వరకు ఆ భక్తిహీనత, ఆ దోషము, ఆ పాపము వారిని ముఖస్తుతి చేయుచున్నది. అంటే సంతోషపెట్టుచున్నది, పొగుడుచున్నది. ఈ విషయము మనము వాక్యపు వెలుగులో దావీదు గారి జీవితంలో కూడా 12వ అధ్యాయము 2వ సమూయేలు గ్రంథములో చూడండి. 2వ సమూయేలు గ్రంథము 12వ అధ్యాయములో నాతాను అన్నటువంటి ప్రవక్త దావీదు గారి దగ్గరికి వచ్చి ఒక కథ చెప్తున్నాడు. ఒకడు ఐశ్వర్యవంతుడు, ఒక దరిద్రుడు. ఐశ్వర్యవంతునికి విస్తారమైన గొర్రెలను గొడ్లను కలిగి ఉండెను. అయితే ఆ దరిద్రునికి తాను కొనుక్కునిన యొక్క చిన్న ఆడు గొర్రె పిల్ల తప్ప ఏమీ లేకపోయాను. వాడు దానిని పెంచుకొనుచుండగా అది వాని యొద్దను వాని బిడ్డల యొద్దను ఉండి పెరిగి వాని చేతి ముద్దలు తినచ్చు, వాని గిన్నెలోని త్రాగుచు, వాని కవుగిట్ట పండుకొనుచు, వానికి కుమార్తె వలె ఉండునట్లుండగా మార్గస్థుడొకడు ఐశ్వర్యవంతుని యుద్ధకు వచ్చిన. అతడు తన యుద్ధకు వచ్చిన మార్గస్థునికి ఆయుత్తం చేయుటకు తన గొర్రెల్లో గాని దేనిని మొట్టనొల్లక ఆ దరిద్రుని గొర్రెపిల్లను పట్టుకొని తన యుద్ధకు వచ్చిన వానికి ఆయుత్తం చేసెను. దావీదు ఆ మాట విని ఆ మనుషుని మీద బహుగా కోపించుకొని, యెహోవా జీవముతోడు నిశ్చయంగా ఈ కార్యం చేసిన వాడు మరణ పాత్రుడు. అంటే దావీదు గారు ఇక్కడ గుర్తించలేదు. తనలో దోషము, తప్పిదము, చెడు, పాపము ఉంది, గుర్తించలేదు. ఇప్పుడు నోటి ద్వారా ఒక మంచి మాటలు పలుకుతున్నాడు. నీతితో కలిగినటువంటి మాటలు. నీతి నేను ఎంత నీతిపరుడనో, ఎందుకంటే ఇది లోపల ఉన్నటువంటిది ఇంకా బయటపడలేదు. అది ఇంకా రహస్యంగానే తనలోనే ఉన్నది. ఆ సమయంలో దేవుడు నన్ను చూడలేదు అన్నటువంటి పరిస్థితి దావీదు గారు. చూడండి, వాని దోషము, భక్తిహీనుల యొక్క దోషము బయటపడి వానికి అసహ్యముగా అనిపించేంత వరకు అది వానిని ముఖస్తుతి చేయుచున్నది, మెచ్చుకొనుచున్నది. వాడు కనికరము లేక ఈ కార్యం చేసిన గనుక ఆ గొర్రెపిల్లకు ప్రతిగా 4 గొర్రెపిల్లలను ఇయ్యవలెనని నాతానుతో అనెను. ఇంకా మంచితనము అంటే మంచి మాటలు. దోషము కనపడనంత వరకు మనిషి ఒక వేషము వేసుకుంటాడు. తన్ను తాను మెచ్చుకునే మాటలు, క్రియలు చేస్తాడు, ఆజ్ఞనిస్తాడు. అన్యాయం జరగకూడదు, ఇతరులకు అన్యాయం జరగకూడదు. చూడండి, అది తప్పు కార్యము. మంచి తీర్పునిస్తున్నాడు, ఇతరుల మీద శ్రద్ధ కలిగి ఉన్నాడు, మంచి పరిపాలన జరిగిస్తున్నాడు అని తాను అనుకుంటున్నాడు. దోషము కలిగి
పాపము కలిగి. ఇదే క్రొత్త నిబంధన కాలములో కూడా రోమాపత్రికలో 2వ అధ్యాయములో ప్రారంభ వచనములలో చూడండి. కాబట్టి తీర్పు తీర్చు మనుష్యుడా, నీవెవడవైనను సరే నిరతుడవైనావు. దేని విషయములో ఎదుటి వానికి తీర్పు తీర్చుచున్నావో దాని విషయంలో నీవే నేరస్తుడవని తీర్పు తీర్చుకొనుచున్నావు. ఏలైనగా తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములనే చేయుచున్నావు. తీర్పు తీర్చు నీవును అట్టి కార్యములను చేయుచున్నావు. అంటే మొత్తానికి భక్తిహీనులు లోపల పాపము కలిగి, లోపల చీకటి కలిగి, తమ్మును తాము మెచ్చుకొనుట లేదా తమ క్రియల ద్వారా ఒక్కొక్కసారి ప్రజలు తనను మెచ్చుకునే విధముగా ప్రవర్తించుట. ఇక్కడ రాజు ఒక సేవకుని ఎదుట, నాతానటువంటి ప్రవక్త ఎదుట చెప్పుచున్న మాటలు ఎలాగున్నాయంటే అవి పరిశుద్ధమైనవిగా కనపడుతున్నాయి. నిజంగానే అదేం తప్పు కాదు. ఆయన అలాగూ చేస్తాడు కూడా. దావీదు గారు అలాగూ చేస్తాడు. కానీ అంతరంగంలో దోషమున్నది, పాపమున్నది. ఇక్కడ కూడా రోమాపత్రికలో ఇతరులను మీరు అది చేయకండి, ఇది చేయకండి అని చెప్పుచున్నారు. వారిలోనే అది ఉన్నట్టు చూస్తున్నాము. చూడండి 6వ వచనంలో, 2వ వచనంలో, అట్టి కార్యములు చేయు వారి మీద దేవుని తీర్పు సత్యమును అనుసరించినదే అని ఎరుగుదుము. అట్టి కార్యములు చేయు వారికి తీర్పు తీర్చచ్చు. వాటినే చేయుచున్న మనుష్యుడా, నీవు దేవుని తీర్పు తప్పించుకొందువని అనుకొందువా? నువ్వే చేశావు, నువ్వు చేశావన్న విషయము బయటపడనంత వరకు అది నిన్ను ముఖస్తుతి చేయుచున్నది. చూడండి తర్వాత 7వ వచనంలో, నాతాను దావీదును చూచి, ఆ మనుష్యుడవు నీవే, ఇశ్రాయేలు దేవుడైన యెహోవా సెలవిచ్చినదేమనగా, ఇశ్రాయేళ్ల మీద నేను నిన్ను రాజుగా పట్టాభిషేకము చేసి సౌలు చేతిలో నుండి నిన్ను విడిపించి నీ యజమానుని నగరిని నీకు అనుగ్రహించి నీ యజమాని స్త్రీలను నీ కౌగిట చేర్చి ఇశ్రాయేలు వారిని యూదా వారిని నీకు అప్పగించి తిని అది చాలదని నీవు అనుకుని ఎడల నేను మరి ఎక్కువగా నీకిచ్చి ఇందును. నీవు యెహోవా మాటను తృణీకరించి ఆయన దృష్టికి చెడుతనం చేసితివేమి? హిత్తీయుడగు ఉరియాను కత్తి చేత చంపించి అతని భార్యను నీకు భార్యగున్నట్లుగా నీవు పట్టుకొని ఉన్నావు. అమ్మోనీయుల చేత నీవు అతని చంపించితివి గదా. నీవు నన్ను లక్ష్యము చేయక హిత్తీయుడగు ఉరియా భార్యను నీకు భార్యగున్నట్లు తీసుకొని నందున నీ ఇంటి వారికి సదాకాలము యుద్ధము కలుగును. భక్తిహీనులు యొక్క దోషము బయటపడి అది వానికి అసహ్యమగు వరకు అది వానిని ముఖస్తుతి చేయుచున్నది. మన వ్యక్తిగత జీవితాలలో పాఠం ఏంటంటే, దోషము కలిగిన వారు తల వంచుకుంటారు. సుంకరి, అయ్యా నేను నా తలను నీ వైపుకు ఎత్తుకొనలేను, నేను ఘోరమైనటువంటి పాపిని. ఘోరమైనటువంటి పాపిని ఎలాగు నేను ఎత్తుకొందును? దోషము కలిగి ఆ ముఖస్థుతి నన్ను నేను మెచ్చుకుంటానా? ఏ మూకంబు తోడవతు యేసునాదా నీదు మ్రోలా, ఏ మూకంబు తోడవతు.
ఏ ముఖము తోడ నేను నీ దగ్గరికి రావాలి ప్రభువా? కావరించి నిన్ను మరచి ఏకమైతి పామరులతో, ఏది దారి నిన్ను చేరా ఏమో తెలియదాయను, ఏముకంబు తోడవతు. కావరించి అంటే గర్వంతో కళ్ళు గప్పిపోయి, పామరులతో నేను ఏకమైతిని ప్రభువా, ఏ ముఖము పెట్టుకొని నేను నీ దగ్గర తల ఎత్తుకొందును. అది పాపము తనలో, దోషము తనలో ఉన్నది అని గ్రహించువారు. దానికి వేరుగా దోషము కలిగి, పాపము కలిగి, చీకటి కలిగి తన్ను తాను మెచ్చుకొనొచ్చు ప్రజల మెప్పులను కోరుకునేటటువంటి వారు భక్తిహీనులు. భక్తిహీనులు. కాబట్టి నీకు తెలుసు, నాకు తెలుసు, నా దోషమేంటో నాకు తెలుసు, నా పాపమేంటో నాకు బాగా తెలుసు. నీచ పాపవర్తనంబు పేచమెల్ల బాపి ముందు, నీచ పాప వర్తనంబు ప్రవర్తన, నీచ పాప ప్రవర్తన ప్రభా బాపి ముందు, కాచి పెంచి నియమనిష్ట లాచరణము నిలుపు కొరకు. ప్రభా, నీ విధులు, నీ ఆజ్ఞలు నేను పాటిస్తాను. దోషభారమెల్ల బాప బూచి నీదే నిజముగా. నా దోషమును తీసివేయడానికి బాధ్యత నీదే ప్రభువా, బూచి నీదే కదా. ఏ ముఖంబు తోడవ, ఏ ముఖంబు తోడ నేను మెచ్చుకోవాలి, ఏ ముఖం పెట్టుకొని నేను ప్రజలు నన్ను మెచ్చుకోవాలి అని నేను అనుకోవాలి. ఏ ముఖంతో మనము ఆ ముఖస్థుతిని కోరుకుంటాము? ఇది పౌలు గారి జీవితంలో చివరి దినము వరకు తన్ను తాను మెచ్చుకొనుట, లేదా ప్రజలు తనను మెచ్చుకొనుట, ముఖస్థుతి చేయుట ఎప్పుడు కూడా తను భయపడుకుంటూ, వణుకుతూనే, రక్షణను కాపాడుకుంటూనే పరిచర్యను జరిగిస్తూ వచ్చాడు. 2 సమూయేలు గ్రంథము 12వ అధ్యాయంలో అది బయటపడిన తర్వాత ఎంత శిక్షను. 13వ వచనంలో, నేను పాపము చేసితినని దావీదు నాతానుతో అనగా, నాతాను నీవు చావకుడునట్లు యెహోవా నీ పాపమును పరిహరించెను. బయటపడింది. బయటపడిన తర్వాత మంచి ప్రతిస్పందన. బయటపడిన తర్వాత మంచి ప్రతిస్పందన. అవును, నేను పాపం చేశాను. మన పాపము, మన తప్పిదము, మన దోషము బయటపడిన తర్వాత ఒకవేళ మన ప్రతిస్పందన వేరుగా, నువ్వేమన్నా చూసావా నేను చేసింది అనడము, లేదా ఎవరు చేయలేదు ఈ దోషము, మరి వాళ్ళను మీరేమన్నారా, నన్నే పట్టుకుంటారా, నన్నే అంటున్నారా అని అనడము.
నేను చేసిన దానికి సాక్ష్యాలు ఉన్నాయా అని మనల్ని మనము అనుకునడం. ఇన్ని ఇన్ని అంటే డిఫెండ్ చేసుకోవడం. పాపం ఉన్నా కానీ, దోషం ఉన్నా కానీ నాకు స్తుతి కావాలి, ప్రజలు మెచ్చుకోవాలి, నన్ను నేను ధైర్యంగా గట్టిగా నిలబడాలి, తల ఎత్తుకొని తిరగాలి. భక్తిహీనుల యొక్క మనస్సు తల ఎత్తుకొని తిరగాలి. కాబట్టి భక్తిహీనులు తమ దోషము బయటికి కనపడి వారికి అసహ్యముగా కనపడాలి. ఆ కనపడనంత వరకు అది వానిని ముఖస్తుతి చేయుచున్నది. 14వ వచనంలో, అయితే ఈ కార్యములన యెహోవాను దూషించుటకు ఆయన శత్రువులకు నీవు గొప్ప హేతు కలగచేసేదివి గనుక నీకు పుట్టిన బిడ్డ నిశ్చయముగా చచ్చునని దావీదుతో చెప్పి తన ఇంటికి వెళ్ళెను. పాఠం ఏంటంటే, దోషమును కప్పుకొనక ఒప్పుకొనుట, దానిని వదిలిపెట్టుట, పరిశుద్ధాత్మ శక్తి ద్వారా దోషమును వదిలిపెట్టుట. మనము దోషము కలిగి, తప్పిదము కలిగి, మనము ఆ తప్పిదము మనల్ని, అంటే ప్రజలు ఒక సాధారణమైనటువంటి స్థితికి వచ్చారు. ఈ స్థితిలో పర్వాలేదు, తప్పిదమున్నా పర్వాలేదు అని దాన్ని ఇంకొక దాంతో కాంప్రమైజ్ చేసి, నువ్వు ఈ విషయంలో చాలా గొప్ప, ఈ విషయంలో నీకు చాలా బలమున్నది, ఈ దోషము ఉంది, ఇది అప్పుడప్పుడు దోషము బయటకు వస్తుంటుంది, కానీ ఇది నీకు ఈ బలము, ఈ సామర్థ్యము, ఈ జ్ఞానము, ఈ ధనము, నువ్వు చాలా గొప్ప, నువ్వు మంచిగా సేవ చేస్తావు, లేదా మంచిగా పాటలు పాడుతావు, ఇవన్నీ ఏం చేస్తున్నాయంటే ఈ దోషాన్ని కప్పేసి నన్ను స్తుతిస్తున్నాయి, నన్ను మెచ్చుకుంటున్నాయి, నన్ను నిలబెడుతున్నాయి. దేవుడు ఏ చిన్న పాపమును కూడా సహించనటువంటి పరిశుద్ధ దేవుణ్ణి మనము నమ్ముకొని ఉన్నాము. నువ్వు ఏమైనా చెయ్యి, నేను నిన్ను ఆశీర్వదిస్తానన్నటువంటి దేవుణ్ణి మనము నమ్ముకోలేదు. కాబట్టి దోషము కలిగి ఉంటే ఒప్పుకొనుట, పశ్చాత్తాపపడుట, మనల్ని మనము మెచ్చుకునేదానికి మనకు ముఖము లేదు. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనము. దానియేలు గ్రంథము 4వ అధ్యాయము 30వ వచనము చూడండి. పదవ వచనం నుండి, నేను నా పడక మీద పరుండి ఉండగా నాకు ఈ దర్శనములు కలిగని, నేను చూడగా భూమి మధ్యను మిగుల ఎత్తుగల యొక్క చెట్టు కనపడెను. అంటే ఒక మనిషికి తాను ఎంత గొప్పవాడో ఒక కలబడింది, తనను మెచ్చుకునే ఒక కలబడింది. ఎత్తుగల చెట్టు నువ్వే, ఆ చెట్టు వృద్ధి పొంది బ్రహ్మాండమైనదాయను, దాని పై కొమ్మలు ఆకాశమునంతనంత ఎత్తుగా, దాని ఆకారము భూతలమంత విశాలముగా ఉండెను. అది కూడా నువ్వే. దాని ఆకులు సొగసుగాను, దాని పండ్లు విస్తారముగాను కనపడెను. అందులో సమస్త జీవ కోట్లకు చాలునంత ఆహారముండెను. నువ్వు ఎంత ధనవంతుడు అనుకున్నావు, ఎంత అందమైనటువంటి వాడు అనుకుంటున్నావు, ఎంత గొప్పవాడవు. దాని నీడను అడవి జంతువులు పండుకొనెను.
అనేకులకు నువ్వు ఆశ్రయమిస్తున్నావు, సహాయం చేస్తున్నావు. దాని కొమ్మలలో ఆకాశ పక్షులు కూర్చుండెను, సకల మనుషులకు చాలునంత ఆహారము దాని యందుండెను. మరియు నేను నా పడక మీద పండుకొని ఉండి నా మనస్సునకు కలిగిన దర్శనములను చూచుచుండగా, జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు ఆకాశం నుండి దిగువచ్చి ఇలాగు బిగ్గరగా ప్రకటించెను, ఈ చెట్టును నరికి దాని కొమ్మలను కొట్టి దాని ఆకులను తీసివేసి దాని పండ్లను పారవేయుడి. పశువులను దాని నీడ నుండి తోలివేయుడి, పక్షులను దాని కొమ్మల నుండి ఎగరగొట్టుడి. అయితే అది మంచునకు తడిసి పశువుల వలె పచ్చికలో నివసించున్నట్లు దాని మొద్దును ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో కట్టించి పొలములోని గడ్డి పాలగునట్లు దానిని భూమిలో విడువడి. 7 కాలములు గడుచు వరకు వానికున్న మానవ మనస్సునకు బదులుగా పశువు మనస్సు వానికి కలుగును. ఈ ఆజ్ఞ జాగరులకు దేవదూతల ప్రకటన అనుసరించి జరుగును, నిర్ణయమైన పరిశుద్ధుల ప్రకటనను అనుసరించి సంభవించును. మహోన్నతుడగు దేవుడు మానవుల రాజ్యం పైన అధికారమై ఉండి తానెవరికి అనుగ్రహింప నిశ్చయించునో వారికి అనుగ్రహించుననియు, ఆయా రాజ్యముల పైన అత్యల్ప మనుషులను ఆయన నియమించుచున్నాడనియు మనుషులందరూ తెలుసుకున్నట్లు ఇలాగు జరుగును. బబులోను రాజును గురించి, బబులోను రాజ్యం గురించి ఎంత అతిశయము, ఎంత నిజంగా వాళ్ళు చాలా గొప్పవారు, బలవంతులు, ధనవంతులు, అనేకులకు ఆశ్రయం ఇచ్చేవారు. కానీ లోపల ఒకటి చూడండి, భక్తిహీనత, దోషం. ఏం దోషము? నెబుకద్నెజర్ తప్పేంటంటే, నా అంత గొప్ప రాజు, బలమైన రాజు ఇంకొకరు లేరు, నా జ్ఞానమంత జ్ఞానం ఇంకొకరికి లేదు అంటే అతిశయము, గర్వము అన్నటువంటిదే దోషం. అది బయటపడి వానిని నాశనం చేసేంత వరకు ఈ గర్వము, ఈ అతిశయము, ఈ బలము, ఈ ధనము వానిని ముఖస్తుతి చేయుచున్నది. అందరూ వచ్చి చెప్పడం అదే కదా, నీ అంత బలవంతుడే లేడు, నీ అంత ధనవంతులే లేరు. తర్వాత చూడండి, 22వ వచనంలో, రాజా, ఆ చెట్టు నిన్ను సూచించుచున్నది, నీవు వృద్ధి పొంది మహాబలము గలవాడవైతివి, నీ ప్రభావము వృద్ధి నుండి ఆకాశమంత ఎత్తాయను, నీ ప్రభుత్వము లోకమంతటా వ్యాపించి ఉన్నది. స్తుతి, పొగుడుట. చెట్టును నరుకుము, దాని నాశనం చేయుము గాని దాని మొద్దును భూమిలో ఉండనిమ్ము. ఇనుము ఇత్తడి కలిసిన కట్టుతో 7 కాలములు గడుచు వరకు పొలములోని పచ్చికలో దాన్ని కట్టించి ఆకాశం మంచు తడనిచ్చి పశువులతో పాలు పొందనిమ్మని జాగరూకుడగు ఒక పరిశుద్ధుడు పరలోకం దిగివచ్చి ప్రకటించడం నీవు వింటివి కదా రాజా. ఈ దర్శన భావమేమనగా, సర్వోన్నతుడగు దేవుడు రాజగు నా ఏలిన వాని గూర్చిన చేసిన తీర్మానం ఏదనగా, 30వ వచనంలో చూడండి, ఇరవై 12 నెలలు గడిచిన పిమ్మట అతడు తన రాజధానియగు బబులోనులోని నగరునందు సంచరించుచుండగా, రాజు బబులోనను, ఈ మహా విశాల పట్టణము నా బలాధికారమును నా ప్రభావ ఘనతను కనపరుచుటకై నా రాజధాని నగరముగా నేను కట్టించినది కాదా అని తనలో తాను అనుకుని. ఇది దోషము. అరే, నేనే కదా కట్టించింది, ఇది నేనే కదా చేసింది, ఇది నా వల్లనే జరిగింది కదా. ఇప్పటి వరకు చరిత్రలో జరిగిన సంఘటనను చూస్తున్నాం కదా. ఇప్పుడు మన విషయంకు మనం మాట్లాడితే, మన విషయాలు మనం మాట్లాడుకుంటే, లోపల ఒకటి దోషం ఉంది. అది రకరకాల దోషాలు. లోపల చీకటి పాపము కలిగి బయట మన బలాధిక్యాలు, మన తలాంతులను మనల్ని హెచ్చిస్తుంటాయి, ముఖస్తుతి చేస్తూ ఉంటాయి, ఆ దోషాలను కప్పిపెట్టుతుంటాయి.
దానికి వేరుగా దానికి వేరుగా ఆ దోషాలను మనం తీసివేసుకునే ప్రయత్నము చేయాలి. ఈ లోకములో ఒకరినొకరు పొగుడుకొనుట, ఒకరినొకరు హెచ్చించుకొనుట ఎక్కువైపోతుంది. మరి ఆ దోషాలను విషయమై పశ్చాత్తాపపడుట, దోషాలు తీసివేసుకొనుట, పాపము లేకయే జీవించుట అన్నటువంటిది ఎవరికి అవసరము? ఎవరికి అవసరం? మనం ఎల్లప్పుడూ మెప్పును కోరుకుంటాము. ఇతరులు నన్ను గుర్తించాలి, నన్ను నిలబెట్టాలి, నా పేరు పిలవాలి, నేను చేసినటువంటిది వాళ్ళు గుర్తించాలి. నేనే 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 మేమే మేమే అన్నట్టుగా పొగుడుతుంది, హెచ్చిస్తుంది, దోషాలను కప్పిపెడుతుంది. ఈ ముఖస్తుతి దోషాలను కప్పిపెడుతుంది. రాజు నోట ఈ మాట ఉండగా ఆకాశం నుండి ఒక శబ్దం వచ్చెను. అదేదనగా, రాజగు నెబుకద్నెజరు, ఇదే నీకు ప్రకటన, నీ రాజ్యము నీ యొద్ద నుండి తొలగిపోయెను. తర్వాత ఆయనకు మానవ మనసు వచ్చింది. ఎప్పుడు? అసహ్యముగా అనపడింది తన రాజ్య పరిపాలన. దేవుని ఎదుట తన ప్రవర్తన అసహ్యముగా కనపడింది. ఎప్పుడు? 7 కాలములు అడవిలో పశువు వలె గడ్డి తిన్నప్పుడు, అప్పుడు తన జీవితము తనకు అసహ్యముగా కనపడింది. అప్పుడు దేవుడు తనకు మానవ మనస్సును దయచేశాడు. చూడండి, 4వ అధ్యాయము దానియేలు గ్రంథములో 34వ వచనం. ఆ కాలము గడిచిన పిమ్మట నెబుకద్నెజరును నేను మరలా మానవ బుద్ధి గలవాడనై, అంతకుముందు అంతకుముందు ఏ బుద్ధి గలవాడై ఉన్నాడో, నా కళ్ళు ఆకాశం తట్టు ఎత్తి చిరంజీవియు సర్వోన్నతుడగు దేవునికి స్తోత్రం చేసి ఘనపరిచి స్తుతించి, అంతకుముందు నాకు ఘనత, అంతకుముందు నాకు స్తుతి, నన్ను నన్ను పొగడండి, నన్ను హెచ్చించండి. ఇప్పుడు ఆ పాపము బయటపడి దానికి శిక్ష అనుభవించిన తరువాత ఇప్పుడు దేవునికి స్తుతి, దేవునికి స్తోత్రము, దేవునికి ఘనత. చిరకాలం వరకు ఆయన రాజ్యము తరతరములకు ఉన్నవి. భూనివాసులందరూ ఆయన దృష్టికి ఎన్నికకు రాని వారు. ఆయన పరలోక సేన ఎడలను, భూనివాసుల ఎడలను తన చిత్తం చొప్పున జరిగించువాడు. ఆయన చేయి పట్టుకొని నీవేమి చేయుచున్నావని ఆయనతో చెప్పుటకు ఎవడును సమర్థుడు కాడు. భక్తిహీనుల దోషము బయటపడి అది వానికి అసహ్యముగా అగుపడు వరకు అది వానిని ముఖస్తుతి చేయుచున్నది. గనుక దోషమును పరిశుద్ధాత్మ దేవుడు గుర్తు చేస్తాడు. ఒక్కొక్కసారి దోషం మనకు కనపడదు. ఎందుకు కనపడదంటే ఆ దోషం మీద ఇవన్నీ కప్పేస్తాం. మన బలాధిక్యాలు, అధికారాలు, మన సామర్థ్యాలు, మన ధనము, మన ఐశ్వర్యము, మన పరిపాలన, ఇవన్నీ మంచితనము, నీతి కార్యాలు అన్నీ కూడా ఈ దోషాన్ని కప్పేస్తాయి. ఇది చిన్నదే కదా, మళ్ళా ఎందుకు దాన్ని ఎత్తడం, ఇప్పుడు బాగానే ఉంది కదా అని ముఖస్తుతి, మనల్ని మన తలాంతులను బట్టి పొగిడేవారు, మనల్ని మెచ్చుకునేవారు ఉంటారు. కానీ మన దోషం విషయంలో తీసివేయడానికి సహాయపడేవారు చాలా 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 తక్కువ. చాలా 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 తక్కువ.
మన పిల్లలు చదువులలో, ఉద్యోగాలలో బాగా రాణిస్తున్నారు అని వారిని ముఖస్తుతి మెచ్చుకుంటూ, వారి దోషాల విషయంలో, పాపం విషయంలో, రక్షణ విషయంలో మనకేమైనా పట్టింపు ఉందా? పర్వాలేదు, బాగానే సంపాదిస్తున్నారు, మా పిల్లలు బాగానే సెటిల్ అయ్యారు, సంతోషంగానే ఉంది. మరి వారి యొక్క జీవితము తప్పిదాలను విషయంలో మన ప్రతిస్పందన ఎలాగుంది? మన ప్రతిస్పందన ఎలాగుంది? సాధిస్తున్నారు, గొప్ప కార్యాలు చేస్తున్నారు, వారిని మెచ్చుకుంటుంది, ప్రపంచం వారిని మెచ్చుకుంటుంది, అవార్డ్స్ ఇస్తున్నారు, మనము సంతోషిస్తున్నాం. మరి వారి దోషములు, రహస్యంగా ఉన్నటువంటి పాపములు, పరిశుద్ధాత్మ దేవుడు ఆ అన్ని 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 నష్టములకు కారణమైనటువంటి, నరకానికి తీసుకుని వెళ్ళేటటువంటి పాపము విషయములో మనల్ని ఒప్పింపచేసి, ఆ విషయములో పశ్చాత్తాపపడి మనము దాన్ని పరిశుద్ధాత్మ శక్తి ద్వారా తీసివేసుకొని పరిశుద్ధుడైన యేసుక్రీస్తుని పోలి పరిశుద్ధ జీవితం జీవించుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనకు సహాయం చేయునుగాక. జీవం గల దేవా, వాక్యమైన ప్రభా, ఈ మాటలను నాలో మాలో ఫలింపచేయమని యేసు క్రీస్తు నామమున ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమెన్. ఇప్పుడు మన పరమ తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, ప్రభు అయిన క్రీస్తు కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసం, సహాయము మనకందరికీ సదాకాలము తోడై ఉండును గాక. ఆమెన్. దేవుడు మనల్ని దీవించును గాక.